హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు పండగ స్పెషల్ అయిన చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చే మెథడ్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక 2 స్పూన్స్ వరకు శనగపప్పును తీసుకుని 1-2 సార్లు బాగా కడుక్కొని వాటర్ వేసుకుని 1/2 అవర్ టు 40 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. ఈసారి ఇంకొక మిక్సీ జార్ తీసుకుని 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల వరకు అల్లాన్ని తీసుకోవాలి. తీసుకొని వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా, కొంచెం కోర్స్గా ఉన్నా పర్వాలేదు, చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా తీసుకునవడం వల్ల మంచి టేస్టీగా కూడా ఉంటుందండి. నచ్చిన వారైతే దీంట్లోకి జీలకర్రని ఇక్కడే వేసుకోవచ్చు, లేకపోతే కలిపినప్పుడు వేసుకున్నా కూడా పర్లేదు. నేనైతే మిక్సీలో వేసేసుకున్నాను. ఈరోజు దీనికోసమని నేను 1/2 kg వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ బియ్యం పిండిని నేను ఆల్రెడీ బియ్యాన్ని 1-2 సార్లు బాగా కడుక్కొని ఎండబెట్టుకొని అప్పుడు మిల్లుకి పంపించి పౌడర్ చేసుకున్నాను. మిల్లులో ఆడిచ్చిన పిండి అయితేనే టేస్టీగా ఉంటుంది. ఈసారి దీంట్లోని రుచికి సరిపడే అంత ఉప్పు, ఆల్రెడీ ఫైన్గా మిక్సీ చేసుకున్నాం కదా, దీన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. సన్నగా గ్రేట్ చేసుకున్న కరివేపాకు, వీలైనంత వరకు చిన్నగా తరిగేసుకోండి కరివేపాకు, అప్పుడే బాగుంటుంది. నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకొని ఈసారి దీంట్లోకి వేడి నూనెని కానీ, బటర్ని కానీ, నెయ్యిని కానీ వాడచ్చండి. ఏదైనా 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. నేను ఈరోజు నెయ్యి యూజ్ చేసి చేస్తున్నాను. ఇవన్నీ బాగా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మాత్రమే దీంట్లోని వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలండి. నీళ్ళు మన చేతికి టచ్ చేస్తే మనం పట్టుకోగలిగే అంత వేడిలో వాటర్ని వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుని ఒక డో లాగా రెడీ చేసుకోవాలి. చల్ల నీళ్ళు మాత్రం వేయకండి, వేడి నీళ్ళు వేసుకుంటేనే బాగా పొంగి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా కలిపేసుకోండి. ఈ పండగకి ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ చేశానండి. అవన్నీ ఒకసారి మన ఛానల్ని విజిట్ చేశారంటే తప్పకుండా చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఒకసారి మన పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఒత్తితే విరగకూడదు, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఈసారి కలుపుకున్న దాన్ని మూత పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. 30 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి ఒక పోర్షన్ని ఫస్ట్ తీసి ఒక పక్కన పెట్టుకోండి. వెంటనే మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకోకపోతే పిండి ఆరిపోతుంది, చేయడానికి వీలుగా ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా ఈ సైజ్ బాల్స్ ఒక 10 వరకు రెడీ చేసుకోండి. మళ్ళీ 10 అయిపోయిన తర్వాత ఇంకొక 10 అలా చేసుకోవాలండి, లేకపోతే పిండి అనేది ఆరిపోతుంది. ఈసారి నేనైతే ఒక 3 డిఫరెంట్ ప్రాసెస్లోని మీకు ఈజీగా చేసుకునే టెక్నిక్ చూపిస్తాను. ఇలా రోటీ మేకర్లో వేసుకొని కవర్తోని ఆయిల్తో గ్రీస్ చేసేసుకోండి. గ్రీస్ చేసుకుని నేను చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకున్నారంటే చక్కగా స్పీడ్గా కూడా అయిపోతాయి. ఒకేసారి 4 కూడా వేసుకోవచ్చండి రోటీ మేకర్లో అయితే. మేము ఎప్పుడు అలా చేస్తూ ఉంటాము. అలా కాకుండా రోటీ మేకర్ లేని వారైతే ఇలా చేత్తో కూడా ఒక ఉండని తీసుకుని నేను చూపిస్తున్నట్టుగా స్లోగా 4 వేళ్లతోని ఒత్తుకున్నారంటే చక్కగా రెడీ అయిపోతుంది. అంతేకాని చపాతీ ఒత్తినట్టు మాత్రం ఒత్తకండి, రాదది. రోటీ మేకర్ అది లేని వాళ్ళైతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కాకుండా స్పీడ్గా అవ్వాలి, ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం అనుకున్న వారికి ఇంకొక టెక్నిక్ని కూడా చూపిస్తాను. ఈసారి ఒక 2 బాల్స్ తీసుకొని ఇలా 2 బాల్స్ పెట్టుకొని సాపుగా ఉన్న ఏదన్నా ఒక డబ్బాతో కానీ గ్లాస్తో కానీ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. కవర్ మీదే ప్రెస్ చేసుకోండి, డైరెక్ట్గా పెడితే మన చెక్కలు అనేవి డైరెక్ట్గా గ్లాస్ బాటమ్కి టచ్ అయిపోతాయి. సో ఇలా చక్కగా చేసుకొని స్పీడ్గా ఇలా చేసుకుని వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా ప్లేట్లో ఎక్కువ పెట్టుకున్నా కూడా మళ్ళీ అవి తీయడం అనేది కష్టమైపోతుంది. ఇలా మొత్తం ఒక 10-15 అంటే ఒక బ్యాచ్కి ఎన్ని వేగించగలరో అన్ని చేసుకుని మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేడి నూనెలోని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. చేత్తో తీయడానికి వీలు లేకపోతే అట్ల పుల్లతో తీసుకోండి, సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు. అట్టు తిరగేసినట్టుగానే వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్లోగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు 2 పక్కలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, వేగుతున్నప్పుడు వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలా మంచి బబుల్స్ వచ్చి ఇలా పూరిలాగా అక్కడక్కడ పొంగుతాయండి. అలా వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా వేగినట్టే, మంచి క్రిస్పీ అండ్ క్రంచీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పండగకి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏమేం స్వీట్స్ చేసుకున్నారో అవన్నీ కూడా కింద కమెంట్స్లో ట్రై చేయండి, నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.